ఈ రోజు బీజేపీ ఉంది, మేక్ ఇన్ ఇండియా అన్నారు. మేక్ ఇన్ ఇండియా ఏమైందంటున్నా, ఇది ఫెయిల్ అయింది. డిజిటల్ ఇండియా అన్నారు, అది ఫ్లాప్ అయింది. స్మార్ట్ సిటీస్ అన్నారు, అది ఎక్కడా కనపడలేదు. స్టార్టప్ ఇండియా అన్నారు, అది కూడా ఎక్కడా కనపడే పరిస్థితి లేదు. స్కిల్ ఇండియా అన్నారు, అందులో మనమే ముందున్నాం. ఇంకో పక్క ఫసల్ బీమా అన్నారు, ఎక్కడ కూడా వ్యవసాయం భ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నల్లధనంపై ఈరోజు చూస్తే మాట్లాడే పరిస్థితిలో కూడా లేరు. ఇలాంటివన్నీ 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడా ఉద్యోగాలు రాలా. అవినీతికి ఆర్థిక నేరగాళ్లకు మద్దతు ఇచ్చారు. పెట్రోల్ డీజిల్ మంటలు, పెద్ద నోట్లన్నీ ఒక ఫార్స్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను అందుకనే ఈరోజు నేను ఇక్కడుండే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజకీయ పార్టీలు అనుకున్న వాళ్ళు ఎక్కడ అన్యాయం జరిగితే దానిపైన పోరాడాలి. మన రాష్ట్రానికి అన్యాయం జరిగింది. దేశంలో మొత్తం ప్రజాస్వామ్యమే కాదు, ప్రజలకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇక్కడుండే 2 పార్టీలు ఏం చేస్తున్నారు తమ్ముళ్ళు? ఒక పక్క కోడి కత్తి పార్టీ డ్రామాలు ఆడుతున్నారు. తిత్లీ తుఫాను వచ్చింది, ఈ జిల్లాలోనే ఉన్నారు. 1 గంట ప్రయాణం, 3 రోజులు వాయిదా వేసుకుంటే కొంపలు కూలిపోవు. ఎప్పటికప్పుడు బేస్తవారం హైదరాబాద్కి వెళ్లి శుక్రవారం కోర్టులో ఉండి మళ్ళా ఎప్పుడు కావాలంటే ఇప్పుడు శనివారమో ఆదివారం వచ్చి నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. అవునా కాదా? వారానికి 2 రోజులు సెలవు కావాలి, తప్పులేదు. మీరు 4 రోజులు సెలవు తీసుకొని 3 రోజులే లేజర్గా రండి. పాదయాత్రను కూడా అపవిత్రం చేశారు. నేను అడుగుతున్నా, మీరు ఏమాత్రమైనా బాధ్యత ఉంటే తిత్లీ తుఫాన్లో బాధితుల్ని పరామర్శించాల్సిన బాధ్యత మీకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కష్టాల్లో ఉండే ప్రజల్ని పరామర్శించకపోతే మీ రాజకీయ పార్టీ దేనికని నేను అడుగుతున్నా. ఇది దివాలా కోరుతనం అవునా కదా తమ్ముళ్ళు? ఈ పార్టీకి అర్హత ఉందా ఓటు అడిగేదానికి? గట్టిగా చెప్పండి. అర్హత ఉందా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. అర్హత లేదని చెప్పండి.